ఈ దినాల్లో సారిసారిగా దైవ సాన్నిధ్యంలో చేరి క్రీస్తుని గురించినటువంటి గానం ధ్యానం చేసే అవకాశం ప్రభు బిడ్డలమైన మనకు ప్రభువుని గ్రహించినందుకు నేను మిక్కిలిగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దైవ సన్నిధిలో గడిపిన మనం మరలా ఈ సాయంకాలపు వేళ ప్రభువు చుట్టూ చేరాగా వాక్యమైన ప్రభువు మనతో మాట్లాడినట్లు దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. మనం ధ్యానిస్తున్నటువంటి అంశానికి సహాయకరంగా మొదటిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకైనా విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అలాగే పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చిన్న ప్రార్థన. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన తండ్రి, మీ కృపా వాక్యమును మాకు అప్పగించారు, అందును బట్టి వందనాలు. మీ వాక్యం వెడలొడతోనే వెలుగు కలిగింది. మా హృదయాల్లో మీ వెలుగు ప్రకాశించినట్లు చేయండి. మా హృదయంలో ఉన్నటువంటి అంధకారం పారద్రోలబడ్డానికి మీకు కుదాయి చేయండి. ఈ ధ్యానం అర్థసహితంగా ఉన్నట్లు చేయండి. స్పష్టమైన సందేశాన్ని అందించండి. కృపగలిగిన తండ్రి, నేను కేవలం నిష్ప్రయోజకుడును, కనికరించుమని, దయచూపించుమని, బలమును దయచేయమని పరిశుద్ధాత్మదేవా, మా మంచి బోధకుడా, మాతో మాట్లాడి మాకు మేలు కలిగించు. అందరితో మాట్లాడు. మీ వాక్యానికి విధేయులగునట్లు చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి 2 వచనాల్లో కూడా చూసినట్లయితే ఈ తరము వారిలో లేనటువంటిది కనపడుతుంది, ఏర్పరచబడిన వారిలో ఉన్నది కనపడుతుంది. మరలా చెబుతున్నాను, మార్కు సువార్తలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ తరము వారిలో లేనిది ఏంటి, ఏర్పరచబడిన వారిలో ఉన్నది ఏంటి చెప్పండి. అంత చూడలేదు వాక్యం. ఏమి లేదు ఈ తరం వారిలో? విశ్వాసం. కొద్దిమంది చెప్పారు. మరి ఉన్నదేంటి? ఏర్పరచబడిన వారిలో విశ్వాసం ఉంది. ఈ తరము వారిలో విశ్వాసం లేదు, ఏర్పరచబడిన వారిలో విశ్వాసం. అయితే మనలో విశ్వాసం ఉందా? దీన్ని పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, నేను వచ్చే రాకడ లోకా 18:8 ఏమని కనుగొందునా అన్నాడు. ఏమి కనుగొందునా? విశ్వాసం. ఇది తరిగిపోతున్న ధనం, పెరుగుతున్న ధనం, వెండి బంగారము, విద్య, ఉద్యోగాలు, ఆస్తి, అంతస్తు పెరిగిపోతుంది. ఈ విషయంలో తరిగిపోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ విశ్వాసాన్ని గురించినటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యంలో
నేను 8 విధాలుగా చెప్పాలని కోరుతున్నాను. 8 విధాలుగా ఈ విశ్వాసాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో 8 డిఫరెంట్ యాంగిల్స్, 8 విధాలుగా ఈ సంగతి మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. ఇది భాగ్యం. అందుచేత నేను ఈ విధంగా చెబుతున్నాను. ఇవి అష్టైశ్వర్యాలు అంటారు కదా, అష్టైశ్వర్యములు కలిగిన వారు అని. నాకు అష్టైశ్వర్యములు నాకు కంఠస్థంగా రావు, కానీ ఈ అష్టైశ్వర్యములు మనం కలిగి ఉండాలి. ఇవి 8 ఐశ్వర్యాలు. ఇది భాగ్యం. దీన్ని గురించిన సంగతి చెప్పినట్లుగా 8 విధాలుగా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, విశ్వాసం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ ఫెయిత్. రెండవది, విశ్వాసం యొక్క ప్రాధాన్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్. మూడవది, విశ్వాసం యొక్క అవసరత, ద నీడ్ ఆఫ్ ఫెయిత్. ఇక నాలుగవది, ద యూజెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క ఉపయోగాలు. ఇక ఐదవది, విశ్వాసమును సాధకము చేయటం. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. విశ్వాసమును సాధకము చేయటం. ఇక నెంబర్ 6, విశ్వాసమును అభివృద్ధి పరచుటం. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్, అభివృద్ధి పరచుటం. ఇక 7వదిగా చూసినట్లయితే విశ్వాసమును క్రియలలో చూపించుట, క్రియలలో చూపించుట. ఇక ఆఖరిగా విశ్వాసాన్ని అందించాలి, విశ్వాసమును అందించాలి. ఈ 8 సంగతులు కూడా దేవుని యొక్క వాక్యంలో సమయం ఉన్నంత మేరకు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి దీర్ఘ ప్రసంగం కానీ నేను క్లుప్తంగానే చెబుతాను, సమయానికి మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, దీని విలువ, విశ్వాసం యొక్క విలువ. ఎంత విలువైనది? పేతురు భక్తకోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చదివిస్తే ఆలస్యమైపోతుంది కాబట్టి తెలిసిన విషయాలే నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. అమూల్యం అంటే అర్థం ఏంటి? వెల కట్టలేని. థ్యాంక్ యూ. మూల్యము కట్టలేనిది. ప్రతిదానికి విలువ ఉంటుంది, ప్రతిదానికి కూడా. ఈ బిల్డింగ్ ఎంత విలువని చెప్తాం, ఎంత విలువని చెప్పగలం. ముఖేష్ అంబానీ గారికి ఉన్న భవనం కూడా ఎంతో కొంత విలువ ఉంటుంది. కానీ విశ్వాసానికి వెల కట్టలేనిది, అమూల్యమైనది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పోలుస్తూ చెప్పాడు. పేతురు భక్తకోటికి రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో చూసినట్లయితే విలువైనటువంటి దానికి పోల్చబడింది. దేనికి చెప్పండి? బంగారము కంటే విలువైనది. బంగారం విలువగా ఎంచుతాం, దానికంటే ఖరీదై ఉన్నాయి. కానీ మనుషుల దృష్టిలో ఏది విలువైంది? బంగారం విలువైంది. కాబట్టి విశ్వాసం అనేది విలువగలిగింది, అమూల్యమైనది, వెలకట్టలేనిది, సువర్ణము కంటే విలువైనది. ఈ విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తాడు. పరీక్షలో నిలిచినట్లయితే ఏం కలుగుతుంది? ఏమిటి? అక్కడే వ్రాయబడి ఉంది. పేతురు భక్తకోటికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎవరైనా సహాయం చేస్తారో? కొన్ని విషయాలు తప్పక చదువుకోవాలి. పేతురు భక్తకోటికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగం ఏమని? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. వినండి, దీని వలన శోధనలు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసములో మనం నిలిచినట్లయితే ఏం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఎప్పుడు? ప్రత్యక్షమైన. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన దొంగ వలె రాబోతున్నాడు. ఎప్పుడైనా రాబోతున్నాడు. వచ్చినప్పుడు మనం నిలిచి ఉన్నట్లయితే మెప్పు కలుగుతుంది, లేకపోతే ఏం కలుగుతుంది? ముప్పు కలుగుతుంది. మరియు
అక్కడ వ్రాయబడిన మాటలో మహిమ కలుగుతుంది, లేకుంటే మసియే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొందరు రక్షింపబడతారు కానీ ఎలాగన్నాడు అక్కడ? అగ్నిలో నుండి లాగబడి. అగ్నిలో నుండి లాగబడినట్టు పరలోకంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారు. అయితే మసిగా అగ్నిలో నుండి లాగబడినట్టు ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నికి ఆహుతైపోతుంటే వెళ్ళి వారిని రక్షిస్తారు. వారు ఎలా ఉంటారు? అగ్నిలోంచి లాగబడిన వారు రూపం సరిగా ఉంటుంది. అలా అయితే మనం నిలిచినట్లయితే ఏం జరుగుతుంది? మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, లేకుంటే మసి ఘనత కలుగుతుంది. లేకున్నట్లయితే ఘనహీనులుగా ఉంటాం, గనులుగా ఉండవు. ఎక్కడ మెప్ప అక్కడ మెప్ప, ఎక్కడ ఘనత అక్కడ ఘనత. ఇది ఎంతకాలం ఉంటుంది, అది ఎంతకాలం ఉంటుంది ఆలోచించుకోవాలి. ఎంతకాలం ఉంటుంది ఇది మనం ఎరగాలి. ఉదాహరణకి మన అసెంబ్లీలో ఉన్న ఒక సహోదరుడు చెప్పినటువంటి స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ మెషేక్ గారి అబ్బాయికి పేరు కూడా చెబుతున్నాను, రికార్డ్ అయ్యింది కాబట్టి. మెషేక్ గారు హైదరాబాద్, మెషేక్ గారు భాషామణం గారు మీకు చాలామందికి తెలుసు. వారి యొక్క కుమారునికి చిలకలూరుపేటలో డాక్టర్ రాజరత్నం గారి యొక్క అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. నేను పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్తే జాన్ డేవిడ్ గారు వర్తమానం ఇచ్చారు. జాన్ డేవిడ్ గారు ఆయన వర్తమానం ఇస్తూ మాట్లాడారు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రసంగం డీజే రాబర్ట్స్ గారు చేశారు. ఒకప్పుడు నేను బ్రదర్ అసెంబ్లీలో ఉన్నాను. డబ్బు కోసం నేనేం చేశాను? అసెంబ్లీని విడిచిపెట్టేశాను. ప్రభుదాస్ గారితో, ఎస్ ఆనందం గారితో, డేవిడ్సన్ గారితో, వీరందరితో పనిచేశాను. రోడ్డు మీద పడుకొని అన్నం లేకుండా రోజులు ఉన్నాయి. అంత కష్టపడి పనిచేశాను. ఈరోజు ప్రార్థన గురించి వచ్చింది. ఆయన చెబుతూ ప్రార్థన చేయండి అని నేను చెప్పలేను. నేను ప్రార్థన చేయట్లేదు. అసెంబ్లీస్లో ఉన్నప్పుడు 10 రూపాయలు ప్రభు అని మోకాళ్ళూరి ప్రార్థన చేశాను. మోకాళ్ళూరి ప్రార్థన చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? రంగురంగుల కవర్ కోసం చూస్తున్నాను. రంగురంగుల కవర్ ఎప్పుడు వస్తుందో వినండి. ఆయన అన్నాడు, పరలోకంలో నాకేమీ లేదు, బహుమానాలు. ఎంత సూటిగా చెప్పాడు. విశ్వాసం. అక్కడ ఘనత ఉంది, బహుమానములు ఉన్నాయి, రివార్డ్స్, అవార్డ్స్, క్రౌన్స్. కాబట్టి విశ్వాసం అనేది ఎంత గొప్ప. అనుభవించిన వారికి తెలుస్తుంది, అనుభవించిన వారికి తెలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా చూసినట్లయితే దాని విలువను మనం చూసాం. దాని విలువ, ఇక దాని ప్రాధాన్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్. ప్రాధాన్యత ఎంత ప్రధానమైనది? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ధర్మశాస్త్రమంతటిలో కూడా ప్రధానం, ధర్మశాస్త్రమంతటిలో కూడా ప్రధానమైనది. ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఎంత ప్రాముఖ్యత ఉందో. న్యాయము, కనికరము, విశ్వాసం, ఇవి ప్రధానమైనవి. కాబట్టి ప్రధానమైనది, వెరీ ఇంపార్టెంట్. ఇక నెంబర్ 3, మూడవది చాలా సంగతులు చెప్పుకోవాలి కాబట్టి మూడవది అవసరత. ఎందుకు అవసరం? విశ్వాసం ఎందుకు కావాలి మనకి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫెయిత్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫెయిత్? కాబట్టి దీని అవసరత ఏంటి అనే సంగతులు మనం చూద్దాం. ఏంటి, ఎందుకు అవసరం ఇది? రక్షణ పొందాలంటే విశ్వాసం కావాలి. రక్షణ విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుతుంది. విశ్వాసము ద్వారానే దేవుని బిడ్డలం కాగలం. విశ్వాసము ద్వారానే పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉంటాం. విశ్వాసము ద్వారానే మనం జీవించాలి. అందుచేత విశ్వాసం మనకు అవసరం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో దానికంటే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచన భాగం చూడండి. మీరు విశ్వాసము ద్వారా, మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు.
మన రక్షణ అనేది విశ్వాసం ద్వారానే. ఉదయకాల సమయంలో కూడా చూసాం, కాబట్టి దీని మీద ఎక్కువ నిలిచి నేను మాట్లాడు. రక్షణ, మనకు రక్షణ దొరికింది. ఈ కూడుకులో ఎవరైనా రక్షింపబడకపోతే విశ్వాసం నుంచి రక్షింపబడాలి. ఇక రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారులమయం. యోహాను సువార్త 1:12 ప్రకారం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాం. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగంలో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసము ద్వారా ఆత్మను పొందితిరా? మనం ఎలాగూ రక్షణ సువార్తను విని ఆత్మ చేత ఏం చేసాం? ముద్రించబడ్డాం. ఈ ముద్ర ఎంతవరకు ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, 4వ అధ్యాయం 30వ వచనంలో విని పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాం. ఈ ముద్ర ప్రభువు వచ్చే వరకు కూడా ఉంటుంది. సరికాని బోధలు కూడా ఉన్నాయి. రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముని కొరకు కనిపెట్టాలి కదా. రక్షణ ఎలా కలుగుతుంది? పాపాన్ని ఒప్పింపచేయవాడెవరు? పరిశుద్ధాత్ముడే. ఒప్పుకున్న తర్వాత హృదయంలోనికి వచ్చేవాడెవరు? పరిశుద్ధాత్ముడే. ముద్రించేవాడు పరిశుద్ధాత్ముడే. ఈ పరిశుద్ధాత్ముడు రక్షణ పొందిన తర్వాత మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఆయన ప్రత్యక్షమగు వరకు ఉంటాడు. మనల్ని తీసుకుని వెళ్ళి, కన్యను తీసుకుని వెళ్ళి వరులైనటువంటి క్రీస్తు యేసు ప్రభుతో కలిపివేసిన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క పని అయిపోతుంది. ప్రదానం చేయబడినటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ సంగతి తెలుసు కదా. ఇస్సాకునకు రెబ్కా ప్రదానం చేయబడింది. ఎవరు సూత్రధారి, పాత్రధారి? ఎలియాజరు. పరిశుద్ధాత్మనికి సూచన. ఇస్సాకు యొద్దకు తీసుకుని వెళ్ళిన తర్వాత తన పని అయిపోయింది. కాబట్టి దీనికి భిన్నమైన బోధ దుర్బోధం. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక నంబర్ 3, మూడవదిగా చూసినట్లయితే మనము విశ్వాసము ద్వారా జీవించాలి. విశ్వాసము ద్వారా, దేవుని యొక్క వాక్యంలో విశ్వాసము ద్వారా మనము జీవించవలసిన వారమంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఏమని? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఎవరో అన్నారట, విశ్వాసులే, నీతిమంతులే విశ్వాసమూలంగా జీవించాలంట, సువార్థికులు డబ్బు ద్వారా జీవించాలంట. ఎంత విచిత్రం! నీతిమంతులంటే విశ్వాసులు విశ్వాసము ద్వారా, నీతిమంతులు విశ్వాసం ద్వారా, సువార్థికులు డబ్బు ద్వారా జీవించాలంట. నో. కాబట్టి విశ్వాసము ద్వారా జీవించాలి. విశ్వాసము ద్వారా జై జీవితాన్ని పొందగలం. అందుచేత విశ్వాసం అవసరం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచన భాగంలో ఆ మాట చూడగలం. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసం యొక్క అవసరత, ద నీడ్ ఆఫ్ ఫెయిత్. రక్షణ, పరిశుద్ధాత్ముడు మరియు జీవించడం. విశ్వాసము ద్వారా జీవించాలి మరియు జై జీవితాన్ని జీవించాలి. అలా అయితే వినండి, ఎలా చనిపోవాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13లో ఏముంది? విశ్వాసము ద్వారా మృతి పొందేను. అలా అయితే ఇప్పుడు విశ్వాసం యొక్క అవసరత, రక్షింపబడింది మొదలుకొని చచ్చిపోయేవారు ఎంత అవసరతో చూడండి. ద నీడ్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి విశ్వాసము అవసరమైనది. ఇది అవసరమైనది. రక్షింపబడింది మొదలుకొని చనిపోవాలి. చనిపోయేటప్పుడు కూడా మనకేం కావాలి చెప్పండి? విశ్వాసంతో చనిపోవాలి. విశ్వాసంతో. కాబట్టి ఆఖరి వరకు మనం ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుచేత అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, నేను మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాను.
నా పరుగును తుదముట్టించాను. నా కొరకేముంది? కిరీటం ఉంది. నా కొరకే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా. కాబట్టి ఈ విధంగా దీని అవసరత మన జీవితాల్లో గమనించాలి. దీని అవసరత మనం గమనించాలి. వినండి, విలువ తెలిస్తే మనం ఏం చేస్తాం? దాని మీద ధ్యాస ఉంచుతాం. విలువ తెలియకపోతే ధ్యాస ఉంచలేం. దాని విలువ చూసాం, దాని ప్రాధాన్యత చూసాం, దాని యొక్క అవసరతను మనం చూసాం. ఇక నంబర్ 4, 4వదిగా చూసినట్లయితే దాని యొక్క ఉపయోగం. విశ్వాసం యొక్క ఉపయోగాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. విశ్వాసము యొక్క ఉపయోగాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. విశ్వాసము యొక్క ఉపయోగం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసము యొక్క ఉపయోగం. నంబర్ 1, మొట్టమొదటగా ఎందుకు ఉపయోగం అంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచన భాగంలో ఏముంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచలేం, ఇష్టలుగా ఉండలేం. వేల్పులకి ఏమిష్టం? వేల్పులు ఏమిష్టం? కొందరికి వెలంకాయలంటే ఇష్టం, కొందరు గన్నేరు పువ్వులు అంటే ఇష్టం, కొందరికి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం, కొందరికి సలివుడు అంటే ఇష్టం. కాదా? మన ప్రభువుకి ఏమిష్టం? వేల్పులలో నీ వంటి వాడు. ఈయనకేమిష్టం? ఏమి ఇవ్వాలి మనం? విశ్వాసం. విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆయనకెంతో ఇష్టం. కాబట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఇష్టలుగా ఉండగలం. ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లయితే ఇంకేం కొదువు చెప్పండి? ఇంకేం కొదువు? వడ్డించేవాడు మనవాడైతే ఏమన్నారు? కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదు. వడ్డించేవాడు మనవాడు కడపంక్తిలో కూర్చున్నా మనం చూస్తాడు, ముందే కూర్చోనక్కర్లేదు. కాబట్టి ప్రభు ఆయనకిష్టులుగా ఉండాలి. ఆయనకిష్టులుగా, విశ్వాసము లేకుండా ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఇక నంబర్ 2, ఈ విశ్వాసం యొక్క ఉపయోగం 2వదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచన భాగం చూడండి. 11వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది. 11వ అధ్యాయం 1వ వచన భాగం ఏమని? విశ్వాసము నుండి నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి చూడాలంటే మన కంటికి కనబడనివి, నిత్యమైనవి. ఇలా బైబిల్లో ఉంది, నిత్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైనవి, అనిత్యమైనవి, అదృశ్యమైనవి. ఏంటి అదృశ్యమైనవి? పరలోకములో అదృశ్యమైనవి ఉన్నాయి. దేర్ ఆర్ 7 in heaven. పరలోకములో తండ్రి ఉన్నాడు, రొమ్ము ఉంది, సంతోషం ఉంది, స్వాస్థ్యం ఉంది. ఇలా చెప్పుకున్నట్లయితే పరలోకములో మనం చూసామా? చూడలేదు. వీటిని మనం చూడాలంటే విశ్వాసము కావాలి, అదృశ్యమైనవి. ఉదాహరణకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే నీ ఆరోగ్యాన్ని తాను కళ్ళతో చూసి, అమ్మా నీకు గుండె జబ్బు ఉందని చెబుతాడా? చెప్పడు, చూసి చెప్పలేడు. ఏం కావాలి? మొట్టమొదటిగా కనీసం స్టెథోస్కోప్ ఉండాలి. ఆ తర్వాత ఈసీజీ, ఈకో, రకరకాలైన పరీక్షలు ఉన్నాయి. వైద్యులు కూడా చూసి శాస్త్రం తెలిసినా చూడకుండా చెప్పలేరు, పరికరాలు ఉండాలి. మన ప్రభువుకి ఏ పరికరాలు? మనము కూడా పరలోకములో ఉన్నవి మనం తెలుసుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసం. విశ్వాసము ద్వారా అదృశ్యమైన వాటిని చూడగలం, అదృశ్యమైన వాటి. కాబట్టి విశ్వాసం కావాలి. దేర్ ఆర్ 7 in heaven. పరలోకములో ఉన్నాయి. వీటన్నిటినీ విశ్వాసం. వాక్యములో వాక్యం ఉంది, విశ్వాసం ఉంది. వీటి ద్వారా మనం చూడగలం. ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పి ముందుకు దాటిపోవాలని కోరుతున్నాను. విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి ఒక్క రుజువు మాత్రమే నేను చెప్తాను.
ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో శ్రమకాలం మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరు వస్తారు? మోషే, ఏలియా. ఇప్పుడు వారిని ఏం చేస్తారు? చంపివేస్తారు. చంపివేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? భూదిగంతములలో ఉన్న వారందరూ కూడా యెరూషలేములో వారు చంపబడగా శవములు అలాగే ఉంటాయి. వారిని చూచి ఒకరికొకరు ఏం చేస్తారు? కట్నములు పంపుకుంటారు. కట్నములు పంపుకుంటారు. ఇది నమ్మొచ్చా? నమ్మొచ్చా చెప్పండి? నమ్మకూడదు, నమ్మలేం. నో, ఇంపాసిబుల్. చెప్పండి. ఇప్పుడు నమ్మొచ్చు. ఎప్పుడు నమ్మొచ్చు? ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో తుఫాను వచ్చింది, చాలామంది చనిపోయారు. ఎలా చూడగలుగుతున్నాం? ఎలాగూ? టీవీలో, మొబైల్స్లో చూడగలుగుతున్నాం. ప్రపంచంలో నలుమూలలు ఏం జరుగుతుందో మనం చూడగలుగుతున్నాం. జాన్ బయర్డ్ టీవీని కనుగొన్న తర్వాత ఈ సంగతి మనకు తెలిసింది. టీవీ కనుగొనక ముందు ఇదే అంశాన్ని ఒక ప్రసంగికుడు బోధిస్తుంటే ఎవరైనా వచ్చి, ఆగవయ్యా, ఆగు, ఏంటి? యెరూషలేములో వారిద్దరు సాక్షులు చంపబడితే భూదిగంతములో ఉన్న వారందరూ చూసి కట్నాలు పంపుకుంటారా? నువ్వు చెప్పు. నువ్వు గుడివల్లో ఉన్నావు, నెల్లూరులో ఏం జరుగుతుందో చెప్పు అని అడిగితే నో ఆన్సర్. విశ్వాసం. ఇప్పుడు మనం చూచి నమ్ముతున్నాం, అప్పుడు వారు చూడగలరు. ఎంత అర్థం! అందుచేత ప్రభువు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. దేవుని యొక్క వాక్యాన్ని ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఫెయిత్ అనేది కావాలి విశ్వాసము ద్వారా. కాబట్టి విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువైంది. నంబర్ 3, మూడవదిగా చూసినట్లయితే వీటి ఉపయోగాల్లో ఇష్టలుగా ఉండగలం, అదృశ్యమైనవి మనం చూడగలం. మూడవదిగా అసాధ్యమైనవి సాధించగలం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసము సార్. నమ్మితే సమస్తము సాధ్యమే. ఉదాహరణకు ఒక్క మాట నేను చెబుతాను. 22వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో అబ్రహాం, నీ ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించమన్నారు. పనివాళ్ళని తీసుకొని, గాడిదను తీసుకొని ప్రయాణం చేశారు. గాడిదను పనివారిని అక్కడుంచి తన కుమారుని మీద కట్టెలమో పెట్టి వారు ప్రయాణం చేస్తున్నారు. ఏమన్నాడు అబ్రహాము? మేము వెళ్ళి బలి అర్పించి వస్తాం. ఏముంది తనకి? చూడండి, విశ్వాసం. బలి అర్పించి తిరిగి వస్తాం. ఎంత విశ్వాసం! అందుచేతే అబ్రహాముకి ఏమని పేరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు విశ్వాసం. విశ్వాసము ఎంత ఉపయోగమైనదో దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దీనిని మనము సాధకం చేయాలి. ఇక 5వ దానికి వచ్చేద్దాం. ఇప్పటికీ 4 సంగతులు మనం చూడగలిగాం. దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క అవసరత, దాని యొక్క ఉపయోగం. ఇప్పుడు 5వదిగా ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? సాధకము చేయాలి. ఎక్సర్సైజ్. మనము సాధకము చేయాలి. సాధకము చేయాలి. నా మనసులో 13 సంగతులు ఉన్నాయి దీని గురించి చెప్పడానికి. నేను ఏ భాగం నుంచి చెప్పాలనుకున్నా అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో వినండి. విశ్వాస వీరులు ఎక్కడ కనపడుతున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. వారు ఏం చేశారు? వారి విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ ఉపయోగించారు. వారికి కలిగినటువంటి విశ్వాసాన్ని వారు
ఉపయోగించారు, సాధకము చేశారు. సాధకమున పనులు సమకూరు ధరలోగా. సాధకము ద్వారా మనం సాధించాలి. విశ్వాసము ద్వారా వారు ఏం చేశారు? సాధించారు, సాధన చేశారు. దేవుని యొక్క వాక్యంలో హేబెలు కనపడుతున్నాడు, హనోకు కనపడుతున్నాడు. చాలామందిని గురించినటువంటి సంగతి చెప్పబడింది. విశ్వాసముతో ఆరాధించాడు హేబెలు. విశ్వాసముతో తన అన్న ఏం పట్టుకొచ్చాడు? పంటలో శ్రేష్టమైన పట్టుకొచ్చాడు. కానీ విశ్వాసంతో హేబెలు ఏం తెచ్చాడు? రక్తము కలిగిన తెచ్చాడు. విశ్వాసము కలిగి ఆరాధించాడు. హనోకు విశ్వాసముతో నడిచాడు, నడుచుటలో ఉపయోగించాడు. నోహు పని చేయటంలో విశ్వాసం చూపించాడు. పని చేయటంలో వినండి, ఓడను కట్టమంటే కడుతున్నాడు. అందరూ ఏమనుకున్నారు? మెట్ట మీద ఓడ కడుతున్నాడు, ఇదేంటి అంతా అమ్ముకుని కడుతున్నాడని హేళన చేశారు. అయినా కానీ తన పని మానలేదు. అబ్రహాము విశ్వాసమూలముగా జీవించాడు, విశ్వాసముతో ఏలారు. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడి విశ్వాసముతో వెంబడించారు. 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే విశ్వాసముతో పోరాటాన్ని తొదముట్టించారు. యెహోషువను గురించి వ్రాయబడి ఉంది. యెహోషువ ఎన్ని పట్టణాలను జయించాడు? 32 పట్టణాలను అవలీలగా జయించాడు. 32 పట్టణాలు విశ్వాసముతో. గిద్యోను, దావీదు, ఎందరినో గురించి దేవుని యొక్క వాక్యంలో రాయడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దావీదు విశ్వాసముతో. కాబట్టి ఈ విధంగా దానియేలు సింహపురాలను మూయించాడు విశ్వాసముతో. షడ్రకు, మేషక, అబేద్నెగోలు అగ్నిగుండము ద్వారా నడిచిపోయారు. పౌలు శ్రమలను అనుభవించాడు. ఈ విధంగా స్టెఫను విశ్వాసముతో చనిపోయాడు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే విశ్వాసాన్ని వీరేం చేశారు చెప్పండి? సాధకము చేశారు. కాబట్టి మనము సాధకము చేయాలి. విశ్వాసమును సాధకము చేయవలసిన వారమే. ఇక నెంబర్ 6, ఆరోది చూడండి. ఏం చేయాలి? ఆరోది అభివృద్ధి పరచాలి. విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలి. యేసుప్రభువు వారి శిష్యుల యొక్క ప్రార్థన చూడండి. యేసుప్రభువు వారి యొక్క శిష్యుల యొక్క ప్రార్థన లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమని రాయబడింది? లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచన భాగంలో అపోస్తలులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. వినండి, ఈ విధమైన ప్రార్థన విశ్వాసులమైన మనం చేస్తున్నామా? ప్రభువా, ఆస్తిలో అభివృద్ధి కనపరచు. సంతానం కావాలి, విద్య కావాలి, బిడ్డలకు ఆస్తి కావాలి, బిడ్డలు కావాలి. ఇవే మన ప్రార్థన రికార్డ్ చేసినట్లయితే ఇవే కనపడతాయి. ఎప్పుడైనా కానీ ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని చేసామా? వినండి, చాలామంది దైవజనులకు, పెద్దలకు ఏం చెబుతారు చెప్పండి? దేని కొరకు? శరీర అక్కర్ల కొరకు ప్రార్థన చేయమంటారు. కానీ ఆత్మీయ అక్కర్ల కొరకు అడుగుతారా? ఆత్మీయ అక్కర్ల కొరకు విశ్వాసం అభివృద్ధి పరచమని, మన విశ్వాసం అభివృద్ధి పరచమని మనం ప్రార్థన. అందుచేతే అపోస్తలులను గొప్పగా వాడుకున్నాడు. దే ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. ధనములో కాదు. వినండి, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయానికి వెళుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కుంటివాడు ఏమడిగాడు? భిక్షం అడిగాడు. వారు ఏమన్నారు? వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే ఇస్తున్నాం, యేసు నామమున లేమన్నాడు. ఏనండి, అపోస్తలులు గొప్ప కార్యములు చేసింది డబ్బు ద్వారా కాదు. డబ్బు కావాలి కానీ డబ్బు ద్వారా పని చేయలేము. విశ్వాసం కావాలి. వారికి ఏమి లేదు? ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, ఐశ్వర్యం లేదు.
అయినా కానీ వారు గొప్పగా పనిచేశారు. మనకిప్పుడున్నటువంటి పరిస్థితులు వారికి ఉన్నాయా? లేవు. ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటే, రక్షకుడిని నమ్మితే, క్రీస్తు అని నమ్మితే ఏం చేసేవారు? వెలివేసేవారు. ఇప్పుడు అలాంటి భిన్నమైన పరిస్థితుల్లో కూడా ప్రభువుని నమ్ముకొని సమస్తముని విడిచిపెట్టి గొప్ప కార్యాలు చేశారు. వినండి, అప్పుడు ఎక్కువ సంఘాలు విస్తరించాయి, ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు విస్తరిస్తున్నారు లేదు, ఇన్ ఫ్రాక్షన్స్. ఓ సంఘం 3 సంఘాలు అయిపోతుంది. ఒక సంఘం 3 సంఘాలు. ఎలాగా? విభజనలు. కొత్త సంఘాలు కాదు, వాటిని బలపరుచుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? విడిపోయిన సంఘాన్ని బలపరుచుకుంటున్నాం. ఇట్స్ ఎ సాడ్. విస్తరించాలి, నూతన సంఘములు స్థాపించబడాలి. కాబట్టి ఇది డబ్బు ద్వారా జరిగేటటువంటిది కాదు, డబ్బు ద్వారా జరిగేది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం ఎలా ప్రార్థన చేద్దాం? ప్రభువా, నా విశ్వాసాన్ని అభివృద్ధి, వెండి బంగారాలు కాదు ప్రభువా, దీనితో నీ పని చేయలేను, కానీ విశ్వాసము ద్వారా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు ప్రభువా అని ప్రార్థించాలి. నేను ఎక్కువ సంగతులు చెప్పను, ఒక మాదిరి విశ్వాస జీవితాన్ని ఈ విషయంలో మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. ఒక మాదిరి విశ్వాసం. తన ప్రారంభంలో తనకు ఎలాంటి విశ్వాసం ఉంది, ఆ తర్వాత ఎంత విశ్వాసాన్ని తాను పొందింది అనేటటువంటి ఒక సోదరి విశ్వాసాన్ని మన మధ్య ఉంచాలని కోరుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం కనపడుతుంది. ఏ కుటుంబం చెప్పండి? మరియ మార్తల కుటుంబం, లాజరు. ఈ ముగ్గురు పలుమార్లు బేతనీను ఆయన దర్శించేవాడు, వారి దగ్గరికి వెళ్ళేవాడు. ఒకరోజు లాజరుకి ఏం కలిగింది? వ్యాధి కలిగింది. తర్వాత మరణించాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 11వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువారు ఆలస్యంగా వచ్చారు. ఇప్పుడు మరియను గురించి ఆలోచించారు. ఆలస్యంగా వచ్చారు. చదవండి 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. 11వ అధ్యాయం 21వ వచనం. తన విశ్వాసం చూడండి. 11వ అధ్యాయం 21వ వచనం. థ్యాంక్ యూ బ్రదర్. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండను. ఎక్కడుంటే చచ్చిపోకుండా ఉండదు. నువ్వు ఎక్కడున్నావు? దూరానున్నావు. దూరానుంటే బ్రతికించలేడా? శతాధిపతి ఏమన్నాడు చెప్పండి? తన దాసుని పంపించి, ప్రభువా, నేను యోగ్యుడు కాదు, నీవు రానక్కర్లేదు, నీవు నా ఇంటికి రానక్కర్లేదు, ఐఎమ్ అన్వర్ది లార్డ్, నీవు మాట మాత్రం సరే. చూసారా, ఇశ్రాయేలులో ఎంతటి విశ్వాసం నేను కనుగొన్నాను. అలా అయితే మార్త యొక్క విశ్వాసం పలుమార్లు ఇంటికి వస్తున్నా కానీ అలా అయితే తనకున్న విశ్వాసం ఏమి చెప్పండి? she has limited faith. అయితే వినండి, తర్వాత విశ్వాసం ఎలా అభివృద్ధి పొందిందో ద సెకండ్ స్టెప్. రెండోది 24వ వచనం చూడండి. 24వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? 11వ అధ్యాయం 24వ వచన భాగం ఏమని వ్రాయబడింది? మార్త ఆయనతో, అంత్యదినమున ఇదిగో నీ తమ్ముడు, నీ సోదరుడు లేస్తాడంటే తను జవాబిస్తుంది, ప్రభువా, నాకు తెలుసు. ఎప్పుడు లేస్తాడు? అంత్యదినమందు దూత బూరమూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణకు మర్చిపోయింది. పాండి, నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు
నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు అచ్చట. We have a home. This is fundamental. నమ్మిన ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పండి? అంత్య దినములో ప్రభువు లేపుతాడు. మన సోదరులు మనం చూస్తాం. ఇట్స్ ఎ ఫండమెంటల్. అలా అయితే వినండి, మూడవ మెట్. మొదట she has limited faith. రెండవదిగా she has fundamental faith. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే తనకున్న విశ్వాసం. నీ విశ్వసిస్తున్నావా? మార్తా 40వ వచనంలో విశ్వసించింది. ఏం చూసింది? లాజరు లేచాడు. అన్లిమిటెడ్ ఫెయిత్. ప్రియ సోదర సోదరీలారా, మన విశ్వాసం కూడా పెరగాలి. మార్త వలె మన విశ్వాసం పెరగాలి. అవర్ ఫెయిత్ మస్ట్ ఇంక్రీజ్. ఇది ధనము, తరిగిపోకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా చూసినట్లయితే విశ్వాసం అనేది ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. అవర్ ఫెయిత్ మస్ట్ ఇంక్రీజ్. ఇక ఏడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ముందుగానే చెప్పాను. ఏంటి చెప్పండి? విశ్వాసము క్రియల ద్వారా చూపించాలి. చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచన భాగం. క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉంది, మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలి. ఇన్ డీడ్స్ మనం క్రియల ద్వారా చూపించాలి. అదే భాగంలో, కింది భాగంలో ప్రభువు చెబుతూ అన్నాడు, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాటలు చూసినట్లయితే, దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు, ఇంకెవరు నమ్ముతున్నారు? దయ్యం కూడా నమ్ముతుంది. నమ్మి ఏం చేస్తుంది? వణుకుతుంది. అయితే తనకు క్రియలు ఉన్నాయా? దయ్యపు విశ్వాసం కాదు, నిజమైన విశ్వాసం కావాలి. క్రియలతో కూడిన విశ్వాసం కావాలి. క్రియలతో కూడినటువంటి విశ్వాసం కావాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే విశ్వాసం క్రియల ద్వారా చూపించాలి. క్రియల ద్వారా. వినండి, ఈరోజు మన విశ్వాసులమే క్రియల్లో ఉన్నాయా? మనం కూడా చెప్పాను. ఇంకొన్ని విషయాలు చెప్తాను. క్రియలలో విశ్వాసాన్ని మనం కనుపరుస్తున్నామా? ఉదాహరణకి, ఈ భూలోకములో శాస్త్రములన్నిటి మీద మనకు విశ్వాసం ఉంది, కానీ ధర్మశాస్త్రం మీద విశ్వాసం. ఈ విధంగా చెప్పాలని కోరుతున్నాను. శాస్త్రములన్నిటి మీద విశ్వాసం ఉంది. వాస్తు శాస్త్రం నమ్ముతాం, ఖగోళ శాస్త్రం నమ్ముతాం, తిథి నక్షత్ర శాస్త్రం నమ్ముతాం, జ్యోతిష్క శాస్త్రం నమ్ముతాం, చేతబడి శాస్త్రం నమ్ముతాం, శల్య శాస్త్రం నమ్ముతాం. ధర్మశాస్త్రం వాటిని నమ్ముతున్నామా? ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నామా? చెప్పండి, యథార్థంగా చెప్పండి. చాలా మందిలో విశ్వాసం, వీటన్నిటినీ కూడా నమ్ముతున్నాము. అయితే ఈ శాస్త్రములన్నీ కూడా మార్చబడే శాస్త్రాలు, అవి నిలిచే శాస్త్రాలు. ధర్మశాస్త్రం అనేది అది ఎల్లప్పుడూ కూడా ఎలాంటిది? మార్చబడనిది. ధర్మశాస్త్రం ఉంది విశ్వాసం. ఈ శాస్త్రం, విశ్వాసులు కూడా ఇల్లు కడుతున్నప్పుడు ఏం చూస్తారు చెప్పండి? వాస్తు శాస్త్రం. వినండి, వాస్తు శాస్త్రం ఎంతవరకు చెప్పండి? అంటే గాలి వెలుతురు రావడానికి వాస్తు శాస్త్రం. అంతేకాని ఒకవేళ వాస్తు ప్రకారం కట్టలేదనుకోండి, మనుషులు చచ్చిపోతారా? గాలి సరిగా వీయకపోవచ్చు, అంతే తప్ప మనిషి చచ్చిపోడు. నాతో కలిసి ఒక టీచర్ గారు పనిచేశారు.
ఒక టీచర్, భార్యాభర్తలు ఇద్దరు టీచర్సే. ఆ టీచర్ గారికి భర్తకి అనారోగ్యం కలిగింది. ఎవరో వచ్చి చెప్పారంట, మీరు మీ ఇంటి ముందు ఈ యొక్క కట్టడం ఉండకూడదు, దీన్ని తీసివేయాలి, తీసివేస్తేనే నీ భర్త బ్రతుకుతాడని. వారు ఏం చేశారు తెలుసా? ఆ రోజుల్లో 70,000 కట్టినటువంటి ఆ యొక్క కట్టడం కూల్చేశారు. కూల్చేసినటువంటి 3 నెలలకు చచ్చిపోయాడు. కూల్చేసిన 3 నెలలకు మరి బ్రతకాలి కదా, వాస్తును కలిగి చేశారు కదా, తీసేశారు కదా. మనం ఇలాంటివి చేయట్లేదా? వాస్తు, తిథి, నక్షత్రం, పాల మీద విశ్వాసం, పశువు మీద విశ్వాసం, ఇవన్నీ కూడా ఆచారములు, నవధాన్యములు, ఇవన్నీ కూడా అవిశ్వాసం. ఇలా వినండి, వీటి వలన ఏం కీడు జరుగుతుంది ఇంకా విస్తరించి నేను చెప్పను. ఒక్క మాట చెబుతానండి, అదంతా ఎందుకు, ఒక్క చిన్న విషయం చెబుతాను. నేను ప్రకాశం జిల్లా మీటింగ్స్కి వెళ్ళి తణుకులో దిగాను. అది 3 గంటల టైం. 5 గంటల వరకు బస్సు లేదు. అది చలి రాత్రి, నాకు జలుబు ఎక్కువ, అంచేత ఈ ఫ్యాన్ కూడా కట్టేయమంటున్నాను. కాబట్టి నేను ఏసీ వేసుకోను. కాబట్టి అంచేత ఎవరితో అన్నా ఒకే రూమ్లో ఇద్దరు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడాలి. అంచేత నాకు నేల మీదైనా పడుకుంటాను, ఫ్యాన్ కూడా తగ్గించేసుకుంటాను. నాకు జలుబు ఎక్కువ. తణుకు బస్ స్టాండ్లో దిగాను. 5 గంటల వరకు లేదు, కనిపెడుతున్నాను. ఒక బస్సు వచ్చింది. అది నేను ఎక్కే బస్సు కాదు. నేను తుమ్ములు వచ్చాయి నాకు. కొంచెం దూరం వెళ్ళి, అభ్యంతరం కదా అని కొంచెం దూరం వెళ్ళి అని తుమ్మాను. 2వసారి తుమ్ము వచ్చింది. 3వసారి తుమ్ము వచ్చింది. వెనక నుంచి ఒక శబ్దం వచ్చింది, ఓ తుమ్ము తుమ్మో, ఓ బస్సు అయిపోయింది. 2వ తుమ్ము తుమ్మో, ఇంకో బస్సు అయిపోయింది. 3వ ఏంటే తుమ్ములు ఆపవాను, ఇదేంట్రా బాబు, వెనక్కి తిరిగి చూశాను, ఇదేంటి, నేను తుమ్ముకుంటే నీకు నష్టం ఏంటి? తెలీదా? భారతదేశంలో పుట్టి హిందూ దేశంలో పుట్టి తుమ్ము అశుభమయ్యా. క్రైస్తవులో లేరా? క్రైస్తవుల్లో విధవరాలు ఎదురిస్తే అశుభం, కట్టిన ఎదురిస్తే అశుభం, నీళ్ళు ఎదురు పాలు పొందించు. క్రియేట్ సిగ్గుపడాలి. మన ప్రభు గొప్పవాడు కాదా? శాస్త్రములకు మించిన వాడు కాదా? ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా సొన్నైనా తీసివేయబడదు, ఒక పొల్లైనా సొన్నైనా కలపబడదు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు ది స్క్రిప్చర్స్, లా, ధర్మశాస్త్రం అన్ని శాస్త్రముల కంటే మిన్నైన శాస్త్రం, అచంచలమైన విశ్వాసం. ఈ శాస్త్రం మీద ఉండాలమ్మా. వాస్తు శాస్త్రం కాదు, ఖగోళ శాస్త్రం కాదు, నక్షత్ర శాస్త్రం కాదు, చేతబడి శాస్త్రం కాదు, జ్యోతిష్ శాస్త్రం కాదు. ఇంకొక విషయం చెప్పి ముందుకు దాటి వెళ్ళిపోతాం. 19వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో జ్యోతిష్కులు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మంత్రజ్ఞులు ఏం చేశారు చెప్పండి? వారికి ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా ఏం చేశారు? కాల్చివేశారు. వాటి వేల ఎంత అని చెప్పబడింది? 50,000 బెడ్డలు. నేనంటాను తెలివి తక్కువ ఉన్నాడు, అమ్మేసుకున్న బాబు, అమ్మేసుకుంటే ఎంత వస్తుంది? 50,000. వారి ఉద్దేశం ఏంటి? ఈ శాస్త్రమును నమ్మి చెడిపోకూడదు. మేము చెడిపోయాం, డబ్బు సంపాదించాం, కానీ దానివల్ల చెడిపోయాం. వారే మనకు పాటు, మనం వారికి నేర్పాలా, వారు మనకు నేర్పాలా? మార్చబడని శాస్త్రం, అన్ఫెయిలబుల్, తీసివేయడానికి వీల్లేదు, కలపడానికి వీల్లేదు. చూసారా? దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండ గ్రంథం చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో వ్రాయబడిన మాట దయచేసి చూడండి. ఏమని వ్రాయబడి ఉంది? ఏమని? 4వ అధ్యాయం 2వ వచన భాగం. 4వ అధ్యాయం 2వ వచనం చదువుతారు బ్రదర్. ఏమని? దైవజనులారా, ఇంకెవరు లేరా? చాలా మంది యవనస్తులు ఉన్నారు, చదవాలి. చదవండి.
ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు, ద లా ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు దేనిని కలుపకూడదు, దేనిని తీసివేయకూడదు. కలపకూడదు, తీసివేయకూడదు. ఈ శాస్త్రాలకు కలపవచ్చు, తీసివేయవచ్చు, మార్చబడవచ్చు. ఈ శాస్త్రం మార్పు లేని శాస్త్రం, అన్చేంజబుల్. ఒక ఉదాహరణ చెప్పమంటారా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరమి పాలు. కరమంటే గాడిద. ఇప్పుడు మీరు చెప్పండి, గంగి గోవు పాలు లీటర్ ఎంతమ్మా? లీటర్ ఎంత చెప్పండి? 70, కొన్ని 80. 1 లీటర్ గాడిద పాలు ఎంత? 1000. ఎన్ని వేలు? 1000. కవి చెప్పిన విషయాలు మారేయా లేదా? ఎప్పటిది ఇది? ఆ కవి ఎవరో నాకు తెలియదు, కానీ ఏమన్నాడు? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరమి పాలు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మార్చాలా లేదా? అది తప్ప నిజమా? మార్పు చెందుతుంది. అప్పటికీ గాడిద పాలు యొక్క విలువ తెలియదు, వైద్యంలో ఉపయోగపడుతుంది గాడిద పాలు. కానీ ఈ శాస్త్రం మార్చాలి. నో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒకవేళ తీసివేస్తే, కలిపితే ఏముంది? తెగుళ్ళు. కాబట్టి ఇలాంటి ధర్మశాస్త్రం ప్రవహించారు. హౌ ప్రివిలేజ్డ్. పిల్లలు వినండి, ఈ భూలోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ మారిపోతాయి, అవన్నీ మారిపోతాయి. కానీ ఈ శాస్త్రం మారదు, ఈ శాస్త్రం మారదు. కాబట్టి మారని ధర్మశాస్త్రం మనకిచ్చాడు, అచంచలమైన విశ్వాసం. మనం ఏం చేయాలి? ఈ శాస్త్రం మీద ఉంచాలి, ఇంకొక శాస్త్రం కాదు. గొప్ప కోసం కాదు, మర్యాద కోసం, లేకుంటే ప్రభువు మహింపరచడానికి ఒక విషయం చెప్తాను. మాకు చేతబడి చేయించాను. ఏం చేయాలి? చేతబడి వెనకాల దివిటీగా పెట్టించారు, మరియు తిలకం బొట్లు ఉన్నాయి, మిరపకాయలు, నిమ్మకాయ. మేము లేచేటప్పటికే మా చుట్టూరు కూడా కొందరు ఉన్నారు. మీకు చేతబడి చేశారు. ఏం చేయాలి మరి? విరుగుడు చేయించాలి. మన ప్రభు గొప్పవాడే కాదా? 1000 ఎకరాల పొలం ఉంది మా ఊళ్ళో క్షత్రియులకి. మా నాన్నగారంటే వారికి చాలా ఇష్టం. 1000 ఎకరాల పొలం కలిగిన యజమానురాలు కౌలు పంపించారు. ఏమనంటే, ఎంతో ఖర్చు అవ్వదు, 3,500 ఖర్చు అవుతుంది, నేను పెట్టుకుంటాను, మీరు విరుగుడు చేయించనంటున్నారట. మీరంటే మాకు చాలా ఇష్టం, 3,500 నేను పెట్టుకుంటాను, మీ ప్రాణం పోకు. నేను చెప్పమ్మా, మీ ప్రేమకు వందనాలు, మా ప్రభు గొప్పవాడు. ఐగుప్తు దేశంలో మంత్రజ్ఞులు చేయలేని కార్యం ప్రభువు చేశాడు. ఓడిపోయారు. అమ్మా, మా ప్రభువు గొప్పవాడు. తల వెంట్రుకైనా కీడు జరగదు. మా ప్రభువునందు విశ్వాసం నేను చేయాలి. ఏనండి, తల వెంట్రుకు కూడా రాలిపోయే ప్రమాదం జరగలేదు. వయసును బట్టి బోడుతల అయిపోయిందండి, అంతేకాని ప్రమాదం వల్ల మాత్రం కాదు. ప్రాణం పోలేదు. వినండి, దుబాయ్ వెళ్ళి అలా జరిగినా కానీ ప్రాణ నష్టం జరగని కారణం చేత అక్కడికి వెళ్ళి వీరు ప్రభువు గొప్పవాడిని, ప్రభువును నమ్ముకొని ఒక ఉత్తరం రాశారు. ఒక పాస్టర్ గారే మీకు చేతబడి చేయమని చెప్పారు. ఒక పాస్టర్ గారి ప్రోద్బలంతో మేము చేతబడి చేయించాం, మీకేమీ నష్టం కలగలేదు. మీ ప్రభువు గొప్పవాడు, నేను కూడా నమ్ముకో. దేవునికి మహిమ కొరకు. అమ్మ, చిన్న విషయాల్లో విశ్వాసం కోల్పోతున్నామే. చిన్న విషయాల్లో విశ్వాసం ఉందా? సారి పెట్టేటప్పుడు, అమ్మ మీ ప్రాంతంలో ఉందో లేదో సలివిడి పెడతారా?
అమ్మ మీరు ఎవరు మాట్లాడతలేదు, ఒక సోదరు మాత్రం ధైర్యంగా తలుపుతుంది. థ్యాంక్ యూ సిస్టర్. సలివిడి పెడతారు. ఎప్పుడైనా సలివిడి మీ పిల్లలు కొను తెచ్చారా తినడానికి? ఎందుకు? దిస్ ఇస్ ఎ హీదన్ కస్టమ్. అన్యాచారం వారి వేర్పులకు ప్రీతికరమైన నైవేద్యం, ప్రీతికరమైన నైవేద్యం. వీటన్నిటిని మానుకోవాలి, లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. అరే వీరు విశ్వాసులు, అన్యాచారాలు చెయ్యరు, అన్యాచారాలు చెయ్యరు, వీరి ప్రభువు గొప్పవాడు, వీరి విశ్వాసం గొప్ప. విశ్వాసం విశ్వాసం. ఇక ఆఖరిగా ఒకటి, దాని విలువ చూసాం, దాని ప్రాధాన్యత చూసాం, దాని అవసరత మనం చూసాం, దాని ఉపయోగం చూసాం, దానిని సాధకం చేయటం చూసాం, దాని అభివృద్ధిని గురించిన సంగతి చూసాం, క్రియల్లో చూపించాలని చూసాం. ఆఖరిగా అందించాలి. ఈ విశ్వాసాన్ని ఏం చేయాలి? అందించాలి. ఈ విశ్వాసాన్ని అందించాలి. ఇట్స్ ఎ ట్రెజర్. ఇది ఆస్తి. ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా ఈ ఆస్తిని, ఈ భాగ్యాన్ని, ఈ ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలి? మన తరతరాలకు అందించాలి. తరతరాలకు అందించాలి. బంగారం కాదు, వెండి కాదు, భూమి కాదు, ఈ ఆస్తిని మనం అందించాలి జీవించడానికి. మన బిడ్డలు విశ్వాసులుగా జీవించడానికి అందించాలి. ఒకే ఒక కుటుంబాన్ని మన మధ్య ఉంచి నేను ముగిస్తాను. ప్రభు అన్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఏమని? ఇదిగో ఆ విశ్వాసం ఎవరిలో ఉంది? నీ అవ్వలో. ఆ తర్వాత ఎవరిలో ఉంది? తల్లిలో. ఆ తర్వాత ఎవరికి వచ్చింది? నీకు కూడా వచ్చింది. చూసారా? అవ్వలో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ఎవరికి అందించింది? కూతురికి అందించింది. కూతురు ఎవరికి అందించింది? కుమారుడికి అందించింది. చూసారా? మన విశ్వాసం అందించాలి, ఇవ్వాలి. తరతరాలుగా ఈ ఆస్తిని అందించాలి. దేవుని యొక్క వాక్యంలో చెప్పండి, క్రొత్త నిబంధన గ్రంథంలో దైవజనుడని చెప్పబడిన వ్యక్తి ఒక్కరే. ఎవరు? తిమోతి. ఇంకేం కావాలి? దైవజనుడని పిలువబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత! తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట వ్రాయబడి. అలాగే ప్రియులారా వినండి, అందించాలి. దేవుని దాసులు ఈరోజు వారింటికి నేను భోజనానికి వెళ్ళాను. నాకు అంతకుముందు తెలియదు. వారు నాతో మాట్లాడుతూ చెప్పారు. వారి తండ్రి గారు తెలుసు నాకు, కానీ వారు మాట్లాడుతూ అన్నారు, బ్రదర్, తిమ్మ సముద్రములో మొట్టమొదటి విశ్వాసం మా నాన్నమ్మ గారు. ఏనండి, మొట్టమొదటి విశ్వాసం. ఆ తర్వాత ఆ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? దేవయ్య గారు. ఆ విశ్వాసం ఇంకెవరికి అందింది? రత్నాకర్ గారికి. చూసారా? నిజానికి తొలి విశ్వాసి, మొదటి విశ్వాసి వారి నానమ్మ గారు. నా హృదయం ఎంత సంతోషించిందంటే, ఆ మొదటి విశ్వాసి యొక్క మాదిరి జీవితాన్ని బట్టి, ఈవెన్ దో ఈజ్ ఎ సిస్టర్, మాదిరి జీవితాన్ని బట్టి ఆ తిమ్మ సముద్రం నుంచి, ఆ తిమ్మ సముద్ర గర్భము నుంచి ఎవరు వచ్చారు? రాజారావు గారు. ఇంకెవరు వచ్చారు? దేవయ్య గారు. ఇంకెవరు వచ్చారు? లూక్ గారు. ఇంకెవరు వచ్చారు? కొప్పదానం గారు. ఇంకెవరు వచ్చారు? నీలం సుబ్బారావు గారు. ఇంకా నాకు తెలియదు. చూసారా? ఆ విశ్వాసం వారి నానమ్మ గారిలో ఉంది, వ్యాపించింది. అమ్మ సోదర సోదరిలారా, మన విశ్వాసం, డూ వీ హ్యావ్ ఫెయిత్? దీన్ని మనం అందించగలుగుతున్నామా? మంచి మాట. తెస్సలోనికైన విశ్వాసం చూడండి. తెస్సలోనికైన విశ్వాసం మనకెంతో మాదిరి.
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1:8 ఏమని రాయబడింది? వారి విశ్వాసం మాసిదోని నుండి అకయ వరకు వ్యాపించింది. 300 కిలోమీటర్లు. అంతేకాదు వారి విశ్వాసం ప్రతి చోట వ్యాపించింది. లోయ మంచి సాక్ష్యం, తెస్సలోనికైలు మంచి సాక్ష్యం. రోమీయులు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:8 చూడండి. సర్వలోకములో మన విశ్వాసం వ్యాపించాలంటే ఏం కావాలి? క్రియలు కావాలి. క్రియలు లేకుండా విశ్వాసం ఇతరులు నమ్మరు. క్రియల ద్వారా చూపించాలి. క్రియల ద్వారా. వినండి, తిమోతి యొక్క తండ్రి నమ్ముకున్నవాడా? కాదు. తల్లి నమ్ముకుంది. ఏ మాదిరిని అనుసరించారు? తిమోతి తల్లి. ఎందుకని? క్రియలు కలిగినది. కాబట్టి ఈ విధంగా మన జీవితాల్లో ఈ విశ్వాసం ఎడల ఈ అష్టైశ్వర్యులు అనుభవించి లోకానికి అందిందాం. నేను వచ్చే రాకడకు విశ్వాసం ఉండుట కనుగొందను. ప్రార్థన చేసుకుని కృపయు కనికరం కలిగిన ప్రభువా, దయామేడా మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యములు బట్టి స్తోత్రం. విశ్వాసం యొక్క పూర్వపరాలు ఇది ఐశ్వర్యం. ఈ సంగతులు విన్నమేం మేము చనిపోయేవారు ఈ విశ్వాసాన్ని కాపాడుకొని అందించడానికి కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని అలా వాడుకోనండి. రోమీల విశ్వాసం వలె సర్వలోకములో ప్రచురించబడ్డానికి మీకు దయచేయమని మీ దయగలిగిన చేతులకు మూనాపు చెప్పుకుంటాం. మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. జీవితంలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో మనం పరీక్షించుకున్నాం. అన్నిటికంటే ప్రయోజనకరమైన విశ్వాసమైనదిగా అటువంటి విశ్వాస జీవితం కలిగి విశ్వాసులుగా తీర్చబడడం కంటే తీర్చబడినటువంటి మనము విశ్వాస జీవితం కొనసాగిస్తూ ఎంతైనా అమూల్యమైనటువంటి విషయం కనుక వాక్యం అందించినటువంటి వీళ్లకు స్థానిక సంఘం తరఫున ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నా. రేపు ఉదయం 9:30 ఆరాధన ప్రారంభించబడుతుంది. అదే సమయంలో రేపు రాత్రి 6:30 సమ్మర్ స్టోరేజ్లో సువార్త కోరికలు ఉంటుంది. ఆ సువార్త కోరికలు కూడా సైమన్ గారు వాక్యము అందిస్తారు. స్థానిక సంఘంలో ఉన్నటువంటి అవసరాలు ఆకారాలు వాటన్నిటి విషయమై మనం ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. పొదుగుల సుబ్బమ్మ గారు కొంత ఆరోగ్యంగా ఉన్నారు కానీ మొన్న మళ్ళీ కింద పడ్డారు. అంత ఇబ్బందిగా ఉందని తెలియపరిచారు. అదే సమయంలో మోహన్ గారి యొక్క తండ్రి గారు దాసు ఆ వస్తు నుంచి కింద పడ్డారు. మోకాలకు కొంత దెబ్బ తగిలిందని తెలియపరిచారు. వారి ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఆత్రేయపురం దేవుని దాసులు ఆలస్యం ప్రభువును నిర్ణయించుకుండగా వారి కుటుంబం వరకు మనం ప్రార్థిస్తున్నాం. మరి ప్రార్థన చేద్దాం. ప్రవచకమైతే 14వ తారీఖున నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు కొంత కలిసి అక్కడ నుండి మహేంద్రవాడ మీటింగ్కి వెళ్ళాలి. నా కోసం వారు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం.
మిగతా స్థానిక స్థలం కొరకు చుట్టుపక్కల జరుగుతున్న పరిచయం కొరకు మన ప్రాంతంలో మనం జ్ఞాపకం పెట్టుకున్న కూడిక ముగించబడింది అందరికీ